అందరికీ మరణత. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనం. బ్లెస్సెడ్ ఆర్ ద పీస్ మేకర్స్, ఫర్ దే షల్ బి కాల్డ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మాథ్యూ చాప్టర్ 5 వర్స్ 9. ఈ రోజుకు గాను మహిమగల మన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగంను బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా తెలియపరుస్తున్నారు. ఎవరైతే సమాధానం పరిచే స్థితిలో ఉంటారో వారు ధన్యులు. అంత మాత్రమే కాక దేవుడి కుమారులు అని పిలువబడతారు అని. అయితే మనం ముందుగా ఇతరులను సమాధానపరిచే వ్యక్తులుగా ఉండాలి. అంటే మనం సమాధానంతో ఉండాలి కదండి. మనలో సమాధానం లేకపోతే, మన హృదయాల్లోని నెమ్మది లేకపోతే, మన కుటుంబమే అస్తవ్యస్తంగా ఉండి నిత్యము ఏదో ఒక రకమైన గొడవలతో అశాంతి కలిగి ఉంటే ఇంకా మనమేమి ఇతరులను సమాధానం పరిచే వారంగా ఉంటాం చెప్పండి. ఈరోజు నీవు సమాధానం లేని జీవితం గడుపుతున్నావేమో. నిజ దేవుణ్ణి విశ్వసించిన నీవు నీ హృదయంలో ఆనందం లేక జీవిస్తున్నావేమో. అయితే మొదటగా నీవు శాంతి సమాధానంతో నింపబడాలి. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, సమాధానమును వెతికి దానిని వెంటాడము అని. సమాధానం ఎక్కడ దొరుకుతుందండి? ఎవరి దగ్గర ఉంటుంది? ఏ ప్లేస్లో ఉంటుంది? ఏ దేశంలో ఉంటుంది? ఇంత నేను దాన్ని పొందుకోగలను అని ఆలోచించకండి. చాలామంది లోకస్తులు వారి హృదయంలో శాంతి లేదు, నెమ్మది లేదు అని కొన్ని ప్రదేశాలు డబ్బున్నవారైతే కొన్ని దేశాలకు వెళ్తూ అక్కడ మనశ్శాంతిగా ఉందాము అని ఆలోచన చేస్తారు. కానీ అక్కడికి వెళ్ళినా అవే తలంపులు, అవే ఆలోచనలు. దేని గురించి అయితే దిగులున్నదో అదే జ్ఞాపకం వస్తుంది. బహుశా ఒకవేళ వెళ్ళిన ప్రాంతాన్ని బట్టి ఇక్కడ ఉండిన మనుషులను చూస్తూ అక్కడున్న ప్రకృతిలో ఆనందిస్తూ ఉన్నన్ని రోజులు వారి కష్టాలు మర్చిపోతారేమో. వారిని బాధ పెట్టే ఆలోచనలు ప్రక్కన పెట్టగలరేమో. కానీ మరలా ఇంటికి రాగానే అదే ఆలోచనలు, అదే వాతావరణం, అదే సమాధానం లేని జీవితం గడుపుతుంటారు. మరి ఎక్కడ దొరుకుతుందండి సమాధానం? నిత్యం సంతోషంతో ఎలాగుండగలము? ఎలా ఇన్ని సమస్యల మధ్య హృదయం నెమ్మదిగా ఎలా మారుతుంది? ఎవరిస్తారు అని నీవు ఆలోచన చేస్తుంటే పరిశుద్ధ లేఖనముల ద్వారా భక్తుడు తెలియచేస్తున్నాడు. యెహోవా తన ప్రజలకు సమాధానమును కలుగజేసి వారిని ఆశీర్వదించును అని. దేవుడు మనకి సమాధానం ఇస్తారు. ఆయన దగ్గరికి వెళ్తే, ఆయనను ఆరాధిస్తుంటే, ఆయనను హృదయంలో చేర్చుకోగలిగితే మనము సమాధానంతో నింపబడతాం. యేసుక్రీస్తు వారిని నిజముగా సొంత రక్షకుడిగా అంగీకరించిన వారు సమాధానంతో జీవించగలరని వాక్యం సెలవిస్తుంది. మన అతిక్రమమును బట్టి ఆయన గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి నలగొట్టబడ్డాడు, మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను అని. ఆయన దగ్గరకు వెళ్తే మనకు సమాధానం ఏ విధంగా కలుగుతుందంటే, మన పాపపు క్రియలు ఆయన భరించారు, మన దోషములను ఆయన సహించాడండి. మనలో సమాధానం నింపడం కొరకు ఆయన శిలువలో బలియాగమయ్యారు. ఈ లోకంలో పాపం చేసేవారికి నెమ్మది ఉంటున్నదా అండి? హత్యలు చేసేవారికి, దొంగతనాలు చేసేవారికి, అక్రమ సంబంధాలు పెట్టుకొని జీవిస్తున్న వారికి, ఇంకొకరిని వంచే మోసం చేస్తూ అబద్ధాలు చెప్పుకుంటూ జీవిస్తున్న వారికి నెమ్మది సమాధానం ఉండవు. వారిని చూడండి, ఎప్పుడు ఏదో ఒక టెన్షన్తోనే జీవిస్తుంటారు. ఎప్పుడు ఏమవుతుందా, ఎప్పుడు దొరికిపోతామా, ఎప్పుడు నా నిజ స్వరూపం బయటపడుతుందేమో అని వారి తప్పులను దాచుకోవడానికి, వాటిని కప్పిపుచ్చుకోవడానికి వారు ఆరాటపడుతూ ఉంటారు. ఆ శాంతికరమైన జీవితం జీవిస్తుంటారు. అయితే ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు ఆయన నిందలు పడి, దెబ్బలు తిని, గాయపరచబడి మనకు సమాధానం అనుగ్రహించారు.
ఆయన శిలువ వైపు చూస్తున్న వారికి ఎప్పటికీ సమాధానం ఉంటుంది. శిలువ లేకపోతే సమాధానం లేదు. ఈ రోజున సమస్యల గుండా, శోధనల గుండా, ఈ లోక సంబంధమైన జీవితాన్ని బట్టి సమాధానం లేని స్థితిలో ఉన్నావేమో, యేసయ్య వైపు చూడు, నీవు సమాధానముతో నింపబడతావు. ఈ సమాధానము నిరంతరమే మనలో కొనసాగాలంటే వాక్యము సెలవిస్తుంది, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్రిల్లుటకు కారణం ఏమీ లేదు అని. దేవుని వాక్యాన్ని చదువుతూ అందులో ఆనందిస్తూ ఆయన వాక్యాన్ని ప్రేమించే వారంగా ఉంటే మనలో సమాధానం నిత్యము ఉంటుందండి. కాబట్టి ఈరోజు నీవు అసమానమైన పరిస్థితిలో కృంగిపోయిన వ్యక్తిగా ఉన్నా కూడా బాధపడకు, దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ర ఘనమైన తండ్రి, మీ బంగారు పాదములకి స్తోత్రములు ప్రభా. ఇచ్చిన గొప్ప వాక్యం కొరకు స్తోత్రములు తండ్రి. అవును ప్రభా, ఎన్నో విషయాల వల్ల లోకంలో ఎంతోమంది ప్రజలు ప్రభా తండ్రి యేసయ్య సమాధానం లేకుండా మేమందరము జీవిస్తున్నాము ప్రభా. కానీ తండ్రి, శాంతి సమాధానాలు దయచేసే గొప్ప దేవుడవు కనుక ఈ లోకంలో ఎవ్వరు కూడా నా ప్రభా మాకు సమాధానం దయచేయలేరు, మీరు తప్ప ప్రభా. ఇక్కడ ప్రార్థనలో ఏకీభవిస్తున్న అందరినీ దీవించుమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.